ఏ శాఖలోనైతే చట్టం తీసుకురావాలనుకుంటున్నారో ఆ శాఖకు సంబంధించిన మంత్రి బిల్లును తయారు చేసి దానికి ఒక రూపకల్పన చేసి న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించి వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కేంద్ర క్యాబినెట్ మంత్రి మండలి ముందు ఉంచి వారి సలహాలు సహాయం తీసుకున్న తర్వాత ఆ బిల్లు గురించి ఏ సభలో ప్రవేశపెడుతున్నాడో ఆ సభాధిపతి యొక్క అనుమతి పొంది సభాధిపతి అయినటువంటి స్పీకర్ కానీ చైర్మన్ కానీ నిర్ణయించిన తేదీన బిల్లు తీసుకుపోయి సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే బిల్లు తీసుకెళ్లి సభలో ప్రవేశపెడుతున్నారంటే ఆల్రెడీ ఆ బిల్లుకు ఏం జరిగింది, ఒక రూపకల్పన చేసిన ఎవరు సభాపతి, ఎవరు మంత్రి అంటే దేంతో భాగం కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి మండలి అంటే కార్యక్రమ శాఖ. ఫస్ట్ మీరు దాన్ని సభలో ప్రవేశపెట్టడానికి ఎజెండా అంటాం. ఎజెండా అంటే సభలో చర్చించవలసిన కార్యక్రమాల పట్టిక. సభలో చర్చించవలసిన కార్యక్రమాల పట్టికనే ఎజెండా అంటాం. కాబట్టి ముందుగానే బిల్లుకు ఒక రూపకల్పన చేసి సభాధిపతి అనుమతి పొంది సభలో మంత్రి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు సభ్యులు చర్చిస్తారు. బిల్లుపై చర్చించి దాంట్లో ఏమన్నా లోపాలంటే తొలగించాలని చెప్పి సవరణలు ప్రతిపాదించి దాంట్లో మార్పులు చేర్పులు చేయాల్సిందే చెప్పి బిల్లుని ఆమోదించడం జరుగుతుంది. అంటే బిల్లుని సభ ఆమోదిస్తుంది, నోటం. బట్ ఏ బిల్లుని ఆమోదిస్తుంది? మంత్రి ప్రవేశపెట్టిన బిల్లు. మంత్రి ప్రవేశపెట్టడం అంటే ఆల్రెడీ ఆ బిల్లుకు ఒక రూపకల్పన చేస్తుంది. అందుకోసమే ఈ బిల్లులన్నింటినీ కూడా రూపకల్పన చేసేటటువంటి బాధ్యత ఎవరిదంటే మంత్రి మండలి. ఇంకొకటి చెప్తాను, మంత్రి మండలి అంటే మంత్రి మండలి అనే మా పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే మళ్ళీ మీరు ఆ విషయాన్ని మర్చిపోదు. ఒక మంత్రే ప్రవేశపెట్టదు, కానీ ఆ మంత్రి ఆ బిల్లుని ఎవరి తరఫున ప్రవేశపెట్టాడు? ఆ మంత్రి ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోతే బిల్లు పోతుందా, మంత్రి పోతాడా? మొత్తం కట్టగట్టుకుని కట్టగట్టుకుని అందువల్ల తప్పనిసరిగా ఆ మంత్రి ప్రవేశపెట్టేటటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో అది మంత్రి మండలి తరపునే ప్రవేశపెడతారు. కాబట్టి చట్టాలకు రూపకల్పన చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి మండలి పైనే ఉంటుంది. తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ. వాస్తవానికి శాంతి భద్రతలు అనేటటువంటి అంశము రాష్ట్ర జాబితాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో సందేహం లేదు. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు ఉన్నాయి కదా. ఆ జాబితాలలో ఈ శాంతి భద్రతలు అనే టాపిక్ రాష్ట్ర జాబితాలోనే ఉంటుంది. అయితే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న శాంతి భద్రతలని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. కానీ రాష్ట్రాలు శాంతి భద్రతలను కాపాడలేని పరిస్థితులు వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 355 అధికరణ రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే ఉంటుంది. అంటే రాష్ట్రాలలో తిరుగుబాట్లు వచ్చి రాష్ట్రాలలో శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రాల ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు దానిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రాన్ని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తన సాయుధ బలగాలని, సరిహద్దు బలగాలని, మిలిటరీని పంపడం జరుగుతుంది. హైదరాబాద్ లో మత సంఘర్షణలు జరిగిన మరుక్షణం కేంద్ర ప్రభుత్వం వెంటనే తన సాయుధ బలగాలని స్థితికి పంపింది. ఎందుకని అంటే ఇదే కాదు. మామూలుగా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రాలది. రాష్ట్రాల చేయి దాటిపోయిన తర్వాత, రాష్ట్రాలు శాంతి భద్రతలను కాపాడలేని పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంకా వేరే మార్గం లేదు. తప్పనిసరిగా కేంద్రం తన సాయుధ బలగాలను పంపుతుంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత బాంబే అల్లకల్లోలమైంది. ప్రజలకు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషన్ల పైన ప్రజలు దాడులు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేయటం కాదు, ప్రజలే పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2 చేతులు పైకి ఎత్తేసేసింది, నా వల్ల కాదు శాంతి భద్రత. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ర్యాబ్,
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి బలగాలను పంపి 24 అవర్స్లోగా శాంతి భద్రతని కంట్రోల్ తీసుకురావాల్సి వచ్చింది. మరి రాష్ట్రాలకు శాంతి భద్రతలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం తన బలగాలను ఎందుకు పంపిందంటే రాజ్యాంగంలో 355 కన్నా అదే చెప్తుంది. రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. రైట్, అర్థమైంది. నెక్స్ట్ దేశ రక్షణ. విదేశాల నుంచి దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి అని చెప్పి ప్రత్యేకమైన ఒక శాఖని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ బాధ్యతలు మొత్తం కూడా అంటే అతనే చూస్తాడు. అతను చూస్తున్నాడంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ క్యాబినెట్ అనుకోవాలి తప్ప అతను ఒక్కడే కాదు. ఒకవేళ కార్గిల్లో చొరబాటు వచ్చినారంటే ఆ మంత్రి తప్పు ఫస్ట్, దాన్ని చూసుకోకపోయినా ప్రభుత్వం తప్పు అవుతుంది. కాబట్టి క్యాబినెట్ సమిష్టి బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. అందువలన దేశ రక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఇకపోతే విదేశీ వ్యవహారాలు. ఈనాటి ప్రపంచం పరస్పర ఆధారితం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఇతర దేశాల మీద ఆధారపడక తప్పదు. ఏ దేశం కూడా ఒంటరిగా ఏ అభివృద్ధిని సాధించలేదు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన అభివృద్ధిని సాధించిన దేశాలు కూడా ఇతర దేశాల మీద ఆధారపడక తప్పదు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి, దాంట్లో తిరుగులేదు. అయితే ఈ విదేశీ వ్యవహారాలు నిర్వహించడం కోసం కూడా ప్రభుత్వంలో ఒక మంత్రి ఉంటాడు. నేను చెప్పిన ప్రతి అంశానికి ఒక మంత్రి ఉంటాడు. గుర్తుంచుకోండి, ప్రతి సందర్భంలో మంత్రి ఉంటాడు. జాతి భద్రతలు కేంద్ర హోంశాఖ ఉంటుంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి ఉంటారు. అంటే ప్రతి సందర్భంలో కూడా ఒక్కొక్క మంత్రి ఉంటారు. వీళ్ళంతా కలిస్తేనే మంత్రి మండలి. వాళ్ళంతా సమిష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తారు. అదేవిధంగా ఆర్థిక విధులు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విధులను నెరవేర్చేటటువంటి సందర్భంలో ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రభుత్వము పన్నులు వేస్తుంది. పన్నులు వేసినప్పుడు ప్రభుత్వం పన్నులు వేయాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి. పార్లమెంట్ చట్టం చేయకుండా ₹1 కూడా పన్ను వేసేందుకు అవకాశం లేదు. కానీ పార్లమెంటు చట్టం చేయాలంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో బిల్లు ఎవరు ప్రవేశపెడతారు? బడ్జెట్ ఇవన్నీ కూడా ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక శాఖ మంత్రి ఉంటే దేంట్లో భాగం కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి మండలిలో భాగమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెడితే అది అతని తరఫున ప్రవేశపెడుతున్నట్ట మంత్రి మండలి తరఫున. అందువలన వివిధ శాఖల నిర్వహణ కోసం మంత్రులు ఏర్పాటు చేస్తారు. ఆ మంత్రులంతా కలిస్తేనే కేంద్ర మంత్రి మండలి. వాళ్ళంతా సమిష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తారు. ఆ పనిచేసేటప్పుడు నిర్వహించవలసిన విధుల్లో ఒక ముఖ్యమైన విధి ఏంటంటే ఆర్థిక విధులు. పన్నులు వేయటం కావచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టడం కావచ్చు, ద్రవ్య బిల్లులకు సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు. మంత్రి మండలే దీంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత లోక్సభకు సమిష్టి బాధ్యత. ఇక నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్తున్నాను. కేంద్రంలో మంత్రి మండలి, పార్లమెంటులో దిగువమైన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. రాష్ట్రాలలో మంత్రి మండలి విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఎందుకంటే భారతదేశం ఏ తరహా ప్రభుత్వ విధానం, పార్లమెంటు తన ప్రభుత్వం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేసి సమిష్టి బాధ్యత. 75(3) అధికారాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులో దిగువమైన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. తర్వాత రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని తయారు చేయాలి. ఇది నేను ముందే చెప్తాను. రాష్ట్రపతి పార్లమెంటును ఉద్దేశించి చేసేటటువంటి ప్రసంగ పాఠం ఏదైతుందో దాన్ని రూపొందించేటటువంటి, దాన్ని తయారు చేసేటటువంటి కేంద్ర మంత్రి మండలి, కేంద్ర క్యాబినెట్ రూపొందించింది. దేశ పరిపాలన విషయాలలో రాష్ట్రపతికి సలహాలు, సహాయాన్ని అందివ్వటం. వాస్తవానికి దేశ పరిపాలన మొత్తం కూడా 53 అధికారుల ప్రకారం ఎవరి పేరు మీద కొనసాగిస్తున్నారు. రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వహించేటప్పుడు ఎవరి యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు? కేంద్ర మంత్రి మండలి యొక్క సహాయ సహకారాలను అందించే విషయం గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడేది? 74. కాబట్టి దేశ పరిపాలన నిర్వహణలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రి మండలి భారత రాష్ట్రపతికి సలహాలు, సహాయాన్ని అందిస్తారు. ఇకపోతే అత్యవసర పరిస్థితుల్లో ప్రకటించేటప్పుడు మీ అందరికీ మనం
భారత రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి చెప్పేటప్పుడు చెప్తుంది. భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన, భారత రాష్ట్రపతి పరిపాలన ప్రకటించిన, భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించిన, ఎవరి యొక్క సలహాలు సూచనలు అనుసరించి చేస్తారు? కేంద్ర, మనం చెప్తున్నాం కేంద్ర కేబినెట్ యొక్క లిఖిత పూర్వకమైన సలహాను అనుసరించి అని చెప్పినాం. ఈవెన్ గవర్నమెంట్ నివేదికను పంపినప్పుడు కూడా రాష్ట్రపతి డైరెక్ట్ గా తీసుకున్నాడా కేంద్ర మంత్రిమండలిని సంప్రదించడం అంటే సలహా తీసుకోవడమే. ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే అత్యవసర పరిస్థితులను విధించేటప్పుడు కూడా రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాలు సూచనలు అనుసరించేది. అదేవిధంగా న్యాయాధికారాల నిర్వహణ. న్యాయ అధికారాల నిర్వహణ అంటే గుర్తుందా? సమీక్ష, కాంపిటీషన్, రెవిజన్, రెస్పైట్, రిప్రెస్ ఇవన్నీ ఎవరు చేయొచ్చు? రాష్ట్రపతి ఎవరికైనా క్షమాభిక్ష పెట్టినా, శిక్ష తగ్గించినా, శిక్ష వాయిదా తీసినా, శిక్ష రకాన్ని మార్చినా, శిక్ష కాలాన్ని తగ్గించినా, పెద్ద శిక్ష చిన్న శిక్షగా మార్చిన ఏం చేసినా రాష్ట్రపతి సొంతంగా చేస్తారని కేంద్ర కేబినెట్ సలహా మేరకు మాత్రమే. కాబట్టి రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాల నిర్వహణలో కూడా ఎవరు సలహాలిస్తారు? కేంద్ర మంత్రిమండలి సలహా. తర్వాత రాజ్యాంగ అధిపతులను నియమించారు. రాజ్యాంగ అధిపతులు అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు, గవర్నర్లను నియమించేటప్పుడు, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకం చేసేటప్పుడు, అటార్నీ జనరల్ నియమించేటప్పుడు, కంట్రోలర్ జనరల్ నియమించేటప్పుడు, కేంద్ర ఎలక్షన్ కమిషనర్స్ నియామకం చేసేటప్పుడు కూడా ఎవరి సలహాను పాటిస్తారు? కేంద్ర మంత్రి. కాబట్టి రాజ్యాంగ అధిపతుల నియామకం విషయంలో కూడా రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాలు సూచనలు అనుసరించి మాత్రమే వ్యవహరించడం జరుగుతుంది. ఇకపోతే నియోజిత శాసనం. అంత ఉందా లేదా నిర్వచనం కాలేదా? ఏంటి నియోజిత శాసనం అంటే అర్థమైంది. నియోజిత శాసనం అంటే అర్థమైంది. ఉన్నది సైన్యం చెప్పాలంటే ఏంటిదండి నియోజిత శాసనం అంటే? ఎవరైనా చెప్పండి. భారత పార్లమెంట్ చేసేటటువంటి శాసనాలని స్కెలిటన్ లెజిస్లేషన్ అంటాం. స్కెలిటన్ లెజిస్లేషన్ అంటే అస్థి పంజర శాసనాలని అర్థం. ఎవరు చేసిన శాసనాలు? పార్లమెంట్. పార్లమెంట్ చేసిన శాసనాలను అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రం అంటే చట్టాలను అమలు చేసేది ఎవరు? కేంద్ర మంత్రి. చట్టాలను అమలు పరిచేటప్పుడు, పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు పరిచేటప్పుడు వాటిని యథావిధిగా అమలు పరచడం సాధ్యం కాదు. ఏ చట్టం చేసినా దాన్ని యథావిధిగా అమలు పరచలేదు. యథావిధిగా అమలు పరచలేము అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి భారత పార్లమెంటు ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చట్టం చేసింది. దీన్ని స్కెలిటన్ లెజిస్లేషన్ అంటారు. దీన్ని అస్థి పంజర శాసనం మాత్రమే అంటారు. ఎందుకంటే ఈ చట్టాన్ని అమలు పరిచే బాధ్యత ఎవరిది? కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అంటే దీంట్లో మంత్రులు వస్తారు, అధికారులు వస్తారు. ఓకేనా? అమలు పరిచేటప్పుడు ఈ చట్టం ఆచరణ యోగ్యంగా ఉండాలి. ఆచరణ యోగ్యం. ఆచరణ యోగ్యం అంటే ఓబీసీలు ఫస్ట్ వచ్చేటప్పుడు అసలు ఓబీసీలు అంటే ఎవరు అంటే ఇక్కడ ఏ కులాలని ఓబీసీలుగా పరిగణించాలి. ఒకటి
రెండు, ఓబీసీలు అందరూ ఒకటేనా, దీంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే అభివృద్ధి విషయంలో అందరూ ఒకే రకంగా ఉన్నాయా, తేడాలు ఉన్నాయి. తేడాలు ఉన్నారు కాబట్టి ఏం చేస్తుంది, ABCDE వర్గాలుగా వర్గీకరణ చేస్తారు. వర్గీకరణ చేసిన తర్వాత అప్పుడు ఈ ఓబీసీలు అంటే ఎవరో కులాలు ఉన్నాయి కదా, ఆ కులాలందరినీ కూడా ఏ కేటగిరీలో ఏ కులాలు వస్తాయి, Bలో ఎవరు వస్తారు, Cలో ఎవరు వస్తారు, Dలో ఎవరు వస్తారు, Eలో ఎవరు వస్తారు అనేది మొత్తం నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత అప్పుడు ఈ 27%ని ఏకు, బికు, సికు, డికు, ఈకి ఎంత చొప్పున కేటాయించాలి. ఆ 27%. ఇదంతా శాసనశాఖ చేయదు. ఎవరు చేస్తారు, కార్యక్రమ శాఖ. ఇదంతా ఎవరు చేస్తారు, కార్యక్రమ శాఖ. ఈ చెయ్యటాన్నే మనం ఏమంటామంటే నియోజిత శాసనం, దత్త శాసనం, డెలిగేటెడ్ లెజిస్లేషన్. మూడు ఒకటి. దత్త శాసనం అన్నా, నియోజిత శాసనం అన్నా, లేక డెలిగేటెడ్ లెజిస్లేషన్ అన్నా కూడా ఒకటి. మీరు ఇక్కడ ఎవరి విధుల గురించి చర్చిస్తున్నాం? మంత్రిమండలి ఏ శాఖ? ఏ శాఖ? కార్యనిర్వాహక శాఖ ముఖ్య విధి ఏంటిది? శాసనాలను అమలుపరచడం, పరిపాలన నిర్వహించడం. కానీ ఇక్కడ శాసన శాఖ ఏం చేస్తుంది? ఏ శాసనం చేస్తుందండి? ఏం చేస్తుంది? శాసనం చేసే బాధ్యత ఎవరిది? శాసన శాఖ. కానీ ఇక్కడ శాసనం ఎవరు చేస్తున్నారు? కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ ఈ శాసనం చేయాలి, అది ఆ పనిని నియోజితం అంటే అప్పగించడం, దత్తత ఇవ్వడం, డెలిగేటెడ్ కేటాయించడం. ఎవరికి కేటాయించినారు? పార్లమెంటు శాసన శాఖ కార్యనిర్వాహక శాఖకు దత్తత ఇచ్చింది. అందుకనే దీన్ని ఏ శాసనం అంటున్నామో? దత్త శాసనం నియోజిత. ఈ దత్త శాసనం చేసేటటువంటి సందర్భంలోనే ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులైనటువంటి మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ధర్మాన ప్రసాద్ కావచ్చు, లేక ప్రభుత్వ అధికారులైనటువంటి శ్రీలక్ష్మి రాజగోపాల్ కావచ్చు, ఇక్కడే దొరికింది. ప్రభుత్వం ఆల్రెడీ చట్టం చేస్తుంది. చట్టాన్ని అమలు పరిచేటప్పుడు అవి ఆచరణయోగ్యంగా ఉండటం కోసం దాంట్లో నియమాలు, నిబంధనలు, మార్పులు, చేర్పులు, ఉపచట్టాలు ఇవన్నీ చేసే పెన్ పవర్ ఎవరికి ఉంటుందంటే కార్యనిర్వాహక శాఖ. ఆ కార్యనిర్వాహక శాఖ వాటిని రూపొందించేటప్పుడే ఎవరికో ఒకరికి ఫేవర్ చేయటమో, ఎవరికో ఒకరికి మేలు చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ చేసేటప్పుడు వీళ్ళు చేసినటువంటి అంశాలే వాళ్ళ యొక్క మెడకు చుట్టుకుంటుంది. నియోజిత శాసనం అంటే ప్రభుత్వం చట్టం చేస్తుంది. ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత అమలు జరిపే బాధ్యత కేంద్ర మంత్రిమండలి కానీ, రాష్ట్ర మంత్రిమండలి కానీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు పరిచేటప్పుడు వీళ్ళంతా వెళ్ళి అమలు పరచాలి. ఏ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారో దాని అమలు బాధ్యత ఆ శాఖకు అప్పగిస్తారు. ఆ శాఖకు అప్పగించినప్పుడు ఆ శాఖలో ఉండేటటువంటి మంత్రి కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికారులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, వాళ్ళే అమలు పద్ధతుల్లో కీలక పాత్ర పోషిస్తారు. అమలు పరిచేటప్పుడు వాటికి అవసరమైన నియమ నిబంధనలను రూపొందిస్తారు. అది అర్థం. దాన్ని మనం ఏ శాసనం అంటాము? నియోజిత దత్త శాసనం. ఎవరికి అధికారాన్ని ఇస్తారు? శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖకు దత్తత. నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను చెప్పాను. పార్లమెంటు ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని చేసిన చట్టం స్కెలిటల్ లెజిస్లేషన్ అంటాము. ఎందుకు అంటున్నామంటే నీకు ఒట్టిగా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినాం. మీరు దాన్ని అమలు పరచాలి. అమలు పరచాలని నీ ఫస్ట్ సమస్య ఏంటిది? ఓబీసీలు ఎవరో తేలాలి. రెండు, ఓబీసీలు అందరూ ఒకే రకంగా ఉన్నారా? లేదు, దీంట్లో తేడాలు ఉన్నాయి. అంటే అభివృద్ధి విషయంలో
కొంత బాగా అభివృద్ధి చెందినవాడు, మరీ వెనుకబడ్డవాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ భారతదేశంలో 330 కులాలు ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఆధారం చేసుకొని ఫస్ట్ కులాలని ఏరాలి, ఏరిన తర్వాత వీళ్ళని కేటగిరీగా చేయాలి, కేటగిరీగా చేసిన తర్వాత ఏ కులాలని ఏ కేటగిరీకి ఎందుకు చేయాలో చేర్చాలి, చేసిన తర్వాత అప్పుడు 27% పంచాలి. పంచిన తర్వాత దాన్ని అమలు పరచాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడాన్ని ఏమంటున్నాం మనము? ఏమంటున్నామో నియమిత శాతం లేదా దత్త శాతం లేదా డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఎందుకంటున్నామంటే, నేను మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఆలోచన చేస్తున్నారో చెప్పలేదు, నాకు అర్థం కాదు. శాసనాలు ఎవరు చేస్తారు అనేది నాకు, శాసనాలు ఎవరు చేస్తారు? శాసనశాఖ. అమలు పరిచేది ఎవరు? అమలు పరిచేటప్పుడు కార్యనిర్వాహక శాఖ యథావిధిగా అమలు పరుస్తుందా? మార్పులు చేర్పులు ఉపచట్టాలు నిబంధనలు చేరుస్తుందా? ఆ చేర్చడాన్ని ఏమంటున్నాం? అలాంటి శాసనం చేసే అధికారం ఎవరికి దత్తత ఇచ్చినారు? అందుకని నియోజిత శాసనం గురించి ప్రశ్నించేటప్పుడు కూడా నియోజిత శాసనం ఎవరు రూపొందించే శాసనం అని అడుగుతారు. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ప్రభుత్వాలను. సో ఇది కార్యనిర్వాహక శాఖకు ఉండేటటువంటి మరొక ముఖ్యమైన అధికారం, మంత్రిమండలి నిర్వర్తించాల్సిన మరొక ముఖ్యమైన విధి. సో భారతదేశంలో మీరు ఇందులో రాష్ట్ర మంత్రి మండలి కూడా ఉంటుంది. మనకి టాపిక్ సిలబస్లో రాష్ట్ర మంత్రి మండలి గురించి ఉంటుంది. రాష్ట్ర మంత్రి మండలి గురించి ఉన్నప్పుడు ఇందులో రానివి ఏంటంటే ఈ 3 వస్తాయి, ఈ 2 రావు. ఏంటంటే ఏకరక్షణ, విదేశీ విధానం, మళ్ళీ ఆర్థిక విధులు వస్తాయి, విధానసభకు సమిష్టి బాధ్యత వస్తుంది, గవర్నర్ మతాంగాన్ని తయారు చేయడం వస్తుంది, అదేవిధంగా రాష్ట్ర పరిపాలన వస్తుంది, అత్యవసర అధికారాలు ఉండదు. అత్యవసర అధికారాలు ఎందుకంటే అత్యవసర అధికారాలు ఎవరికి ఉంటుంది? అక్కడ గవర్నర్కి అత్యవసర అధికారాలు ఉండవు, ఎవరికి మాత్రమే ఉంటాయి? రాష్ట్రపతి. కాబట్టి కేంద్ర మంత్రి మండలికి మాత్రమే అత్యవసర అధికారాల్లో సలహా ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ న్యాయాధికారాలు వస్తాయి, ఎందుకంటే రాష్ట్రంలో గవర్నర్ 161 అధికారం అనుసరించి గవర్నర్ రాష్ట్రంలో ఏ అధికారాలు న్యాయాధికారం, క్షమాభిక్ష, పార్డన్ ఉన్నాయి కదా, అవన్నీ వాటి. ఆ తర్వాత రాజ్యాంగ అధిపతుల నియామకం, అంటే రాష్ట్రంలో కూడా ఉన్న అధిపతుల నియామకం చేసేటప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతులు అంటే ఎవరు? అడ్వకేట్ జనరల్ వస్తారు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వస్తారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వస్తారు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ నియామకం చేసేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి మండలి, గవర్నర్ నియోజిత శాసనం రాష్ట్రంలో. అందువల్ల నేను మీకు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది పూర్తిగా ఒకసారి కంప్లీట్ అయిపోతే సిలబస్ చెప్పటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, మీరు అవగాహన కానీ అప్లై చేసుకోవటం కానీ చాలా సులభం ఉంటుంది. అందుకోసం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మామూలుగా చెప్పేసి ఎప్పుడూ అయిపోతుంది. ఇంత టైం దొరికినందుకు జస్ట్ పాఠాలు ఎగిరిపోతుంది, ఎక్కడ కొడితే కొట్టదు. మనం ప్రశ్నలకు అర్థం కంటే మనం కూడా ప్రశ్న ఎదురవుతుంది, తర్వాత మనం ఎదుగుతాం. అందుకోసమే చాలా క్యాలిక్యులేటెడ్గా టైం తీసుకొని వివరించేది. మీరు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క లీడరే రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఏ పార్లమెంటరీ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో అదే పార్లమెంటరీ ప్రభుత్వం. ఒకసారి నువ్వు రాష్ట్రపతి గురించి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే నీకు గవర్నర్ చెప్పడం కరెక్ట్ గా 15 నిమిషాలు కాదు. గవర్నర్ గురించి చెప్పాలి పర్ఫెక్ట్ గా పోలిస్తే నువ్వు అర్థం చేసుకొని ఉంటే, నువ్వు ప్రధానమంత్రి గురించి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి గురించి చెప్పడం కరెక్ట్ 15 మినిట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా 1 క్లాసు 2 క్లాసులు చెప్పవచ్చు. నేను కరెక్ట్ గా అర్థం చేసుకుంది. ఇక్కడ నా ప్రయత్నం అదే. ఇప్పుడు నువ్వు సమిష్టి బాధ్యత సూత్రం, సమిష్టి బాధ్యత సూత్రంలో ఏం లేదు. అక్కడ రాష్ట్ర మంత్రి మండలి విధానసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విధానసభలో ప్రవేశపెట్టుకున్న విశ్వాస తీర్మానం ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి గవర్నర్ యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం విధానసభలో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. రాష్ట్ర విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు నెగ్గితే ప్రభుత్వ రాజీనామా చేయాలి. రాష్ట్ర విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వ రాజీనామా చేయాలి.
రాష్ట్ర విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోట తీర్మానం నెగ్గితే ప్రభుత్వ రాజీనామా. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా నువ్వు కంపారిజన్ చేస్తున్నా. ఆ పాయింట్ మీద మనం ఖచ్చితంగా నిగ్గచ్చిగా దానికి గట్టిగా దానిపైన మనం అంటే ఆ అంశం స్ట్రాంగెస్ట్ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 6 అంశాలని 6 అంశాల సారాంశం కూడా దేని గురించి జరుగుతుంది? మెజారిటీ. అదే సమిష్టి బాధ్యత సూత్రంలో ఇమిడి ఉన్న అంశము. ఓకే, టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? పార్లమెంట్ అయితే ఇప్పుడు ఈ సమిష్టి బాధ్యత సూత్రానికి సంబంధించి ఒకవేళ ఏ మంత్రి అయినా కూడా సమిష్టి బాధ్యత సూత్రాన్ని పాటించకపోతే, దాన్ని అంగీకరించకపోతే ఏ మంత్రి అయినా సమిష్టి బాధ్యత సూత్రానికి కట్టుబడి ఉండకపోయినా దాన్ని ఉల్లంఘించినా కూడా ఏం జరుగుతుంది? మంత్రిమండలి రాజీనామా చేయాలా? మంత్రి రాజీనామా చేయాలి. మంత్రి రాజీనామా చేయాలి. సమిష్టి బాధ్యత సూత్రానికి కట్టుబడని, సమిష్టి బాధ్యత సూత్రాన్ని అంగీకరించని, సమిష్టి బాధ్యత సూత్రంతో విభేదించేటటువంటి మంత్రులు ఎవరు కూడా మంత్రి మండలిలో ఉండరు. చెప్తారు దానికి ఉదాహరణ. 1954లో హిందూ కోడ్ బిల్లు విషయం గురించి నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినాడు. ప్రణాళికా సంఘానికి కల్పించే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దానికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతను కల్పించకుండా ప్రధానమంత్రికి కల్పిస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి మండలి నుంచి బివి గిరి రాజీనామా చేసినాడు. జాన్ మత్తయి యొక్క ఆర్థిక విధానాలు కేంద్ర మంత్రి మండలి పరిగణలోకి తీసుకోలేదు, గుర్తించలేదు, అంగీకరించలేదన్న కారణం చేత జాన్ మత్తయి కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినాడు. 1960లో మహారాష్ట్రను విభజించి గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో కేంద్ర మంత్రి మండలి యొక్క విధానాన్ని, నెహ్రూ యొక్క విధానాన్ని తిరస్కరించి సిడి దేశ్ముఖ్ కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినాడు. 1966లో టాంకర్స్ ఒప్పందంపై లాల్ బహదూర్ శాస్త్రి, ఆయుబ్ ఖాన్తో కలిసి సంతకాలు చేసిన దానికి నిరసనగా మహావీర్ త్యాగి కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినాడు. 1967లో త్రిభాషా సూత్రంపై కేంద్ర ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వలేదన్న కారణం చేత ఎంసీ చాగ్లా కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినాడు. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా సమిష్టి బాధ్యత సూత్రాన్ని ఉల్లంఘించినారన్న కారణంపై బీకే కృష్ణమేనన్ని కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించడం జరిగింది. 1969లో మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ తనను సంప్రదించకుండానే బ్యాంకుల జాతీయకరణ నిర్ణయం పైన విదేశాలతో IMF, IBRDతోని కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి రూపాయి విలువను తగ్గించిన దానికి నిరసనగా కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినారు. ఎవరు? మొరార్జీ దేశాయ్. అదేవిధంగా
1989లో తాను చెప్పినటువంటి ద్వంద్వ సభ్యత్వం విషయంలో ఒకే సభ్యత్వాన్ని కలిగి ఉండాలని చెప్పి తాను చేసిన ప్రతిపాదనని ప్రభుత్వం అంగీకరించలేదన్న కారణం పైన కేంద్ర మంత్రి మండలి నుంచి చరణ్ సింగ్ రాజీనామా చేసినారు. అలాగే కుంభకోణాల విషయంలో రాజీవ్ గాంధీతో విభేదించి విపి సింగ్ కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసినారు. గోద్రా అల్లంల పైన వాజ్పేయి ప్రభుత్వంతో విభేదించి రామ్ విలాస్ పాస్వాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినారు. 1992లో బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత పివి నరసింహరావు ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర మంత్రి మండలి నుంచి ఉద్వాహన గురైనటువంటి వ్యక్తి కుమార మంగళం. అంటే ఈయన 1992లో బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత 4 బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలని పివి నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. 4 బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసిన తర్వాత 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు కుమార మంగళం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పార్లమెంట్ యొక్క భవనం సముదాయం దగ్గర విలేకరులు వచ్చి టీవీ వాళ్ళు వచ్చి ఆయన ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు రిజల్ట్స్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నవి, రిజల్ట్స్ మొత్తం చెప్పలేదు. ప్రాథమిక దశలో తొలి పోకడలు అప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ తొలి పోకడలు మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా ఉండటంతో తాను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ మా నాయకుడి యొక్క అసమర్థత మూలంగానే మేము ఎన్నికల ఫలితాలు చవి చూస్తున్నామని చెప్పి నోరు జారినాడు. తర్వాత మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత 4 బీజేపీ ప్రభుత్వాలని పివి నరసింహరావు ప్రభుత్వం రద్దు చేస్తే ఈ 4 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది, 1 రాష్ట్రంలో మాత్రమే బీజేపీ గెలిచింది. సో మరి నా మీద నమ్మకం లేనప్పుడు నువ్వు అంటే మీరేం చెప్పవచ్చు, సరే నేను రాజీనామా చేస్తే సరే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా వివాదాలు. అలాగే మనకు బాంబే దాడుల పైన ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి అబ్దుల్ రెహమాన్ అంతులే ఏఆర్ అంతులే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుండి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా అలాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో 1986లో వచ్చినటువంటి ముస్లిం మహిళల హక్కులు వివాహం విడాకుల చట్టానికి సంబంధించిన బిల్లు విషయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వంతో విభేదించి కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన వ్యక్తి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఎవరైనా కూడా కేంద్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యత సూత్రంతో పనిచేసేటప్పుడు నీకు ఇష్టం ఉంటే దాంట్లో ఇవ్వాలి, ఇష్టం లేనప్పుడు పక్కకు దక్కను దప్పనంటే వాళ్ళు దర్శిస్తారు ఉన్న విషయం. అంటే ప్రభుత్వం అనేటటువంటిది సమిష్టి బాధ్యత సూత్రం పైనే ఆధారపడి పనిచేస్తుంది, పని చేయాలి. సమిష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పని చేసేటటువంటి సందర్భంలో నీకు ఇష్టం లేకపోతే నువ్వు మంత్రిమండలి నువ్వు బయటకు వస్తావు, అందులో ఉండే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం నిన్ను తప్పించే ప్రయత్నం చేయాలి. రైట్, ఇది మనం కేంద్ర మంత్రి మండలికి సంపాదించినటువంటి అంశాలు. ఇకపోతే ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటప్పుడు అవి వేరుగా చెప్పుకుంటూ వచ్చినాం వివరణ కోసం. రాజ్యాంగం 74, 75, 77, 78 అధికారులు పాస్ ఉన్నాయి. దాంట్లో వచ్చిన మార్పులు ఏంటి, తర్వాత ప్రధానమంత్రి అతనికి ఉన్న అధికారాలు ప్రాధాన్యత, తర్వాత కేంద్ర మంత్రి మండలి దాంట్లో వచ్చిన మార్పులు చెప్పి ఆ తర్వాతనే మంత్రి మండలికి సంబంధించినటువంటి విధులు సమిష్టి బాధ్యత సూత్రం గురించి చెప్తున్నాం. అలాగే ప్రధానమంత్రి యొక్క లిస్టు గురించి చెప్తున్నాం. ఇది మొత్తాన్ని కూడా నువ్వు ఒక ప్రభుత్వంగా మాత్రమే చూడాలి. మొత్తాన్ని నువ్వు దేనికి దానికి వేరుగా చేసి కాదు, మొత్తాన్ని కూడా ప్రభుత్వం అంత విశాలంగా మనం చెప్పుకున్నప్పుడు ఇది విల్ గివ్ ఏ డైరెక్షన్, మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు దానిని నువ్వేం చేయాలంటే వీలున్నంత వరకు దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన మనకు ఒక మంచి అవగాహన కల్పించుకోవడం కోసం 1-2 సార్లు చదివి మన పక్కవాళ్ళతో చర్చించి దానిపైన ఒక కాంక్రీట్ ఐడియా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు ఫస్టే విస్తరించే ప్రయత్నం చేస్తే మరింత కన్ఫ్యూజన్ అవుతారు. ఫస్ట్ నీకు
రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారం. ఎందుకు దానిపైన కాంక్రీట్ ఐడియా అంటున్నానంటే, మీకు రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి మండలి గురించి తెలిస్తే ఏ మంత్రి మండలిని అర్థం చేసుకోవటం కూడా సులభం రావటం. అప్పుడు నువ్వు రెండింటిపైన ఒకటి వచ్చిందనుకో, రాజ్యాంగంలో ఏం పొందుపరిచినారో మనకు ఐడియా అవుతుంది. ఐడియా వచ్చిన తర్వాత బయట మంత్రి మండలి పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ చెప్పారు, యాక్చువల్గా భారత రాజ్యాంగంలో క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు గురించి 1949 గోపాలస్వామి అయ్యంగారి కమిటీ నెహ్రూ నియామకం చేస్తే అసలు పార్లమెంటు ప్రభుత్వం అందరూ ఒకటేనా, ఏమైనా వేరువేరుగా ఉండాలి, ఇందులో ఏమైనా స్థాయిలు ర్యాంకులు ఏమైనా ఉంటాయా, ప్రపంచం ఎలా వ్యవహరిస్తుంది అని చెప్పి ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ కమిటీ దాన్ని అధ్యయనం చేసి చెప్పింది ఏమిటంటే, లేదు ఇంకో మూడు స్థాయిలో మంత్రి మండలి ఉంటుంది, దాన్ని బట్టి పనిచేస్తుంది. అందుకని మీకు కేంద్ర మంత్రి మండలి గురించి చెప్పేటప్పుడు జనరల్గా ఏం చెప్తున్నాం, పిఎం, దీనికి సెంటర్ పాయింట్ ఉంటాడు. దీనికి సంబంధించి మంత్రి మండలి మొత్తం ఆయన చుట్టూ తెలుస్తుంది. అంటే క్యాబినెట్ మంత్రులు, ఫస్ట్ ర్యాంకులో ఉండేటటువంటి క్యాబినెట్ మంత్రులు, ఆ తర్వాత ఉండేటటువంటి స్టేట్ మంత్రులు, ఆ తర్వాత ఉండేటటువంటి సహాయం, వీళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడి ఉంటారు, ఎవరి ద్వారా ఆధారపడి ఉంటారు, ఎవరితోనే పనిచేస్తుంటారంటే సెంటర్ పాయింట్ పిఎం. అలా మంత్రి మండలి మొత్తం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, శ్రమించాలి. భారతదేశంలో కేంద్రంలో రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ తరహా ప్రభుత్వం ఉంది, కాదండి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య సూత్రం ఏంటిది, సమిష్టి బాధ్యత, మెజారిటీ. ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే సమిష్టి బాధ్యత, ఏ సూత్రం ద్వారా ఏర్పాటు అవుతుందంటే మెజారిటీ. సమిష్టి బాధ్యత సూత్రంలో అంతర్గతంగా ఇమిడి ఉన్న అంశం అంటే మెజారిటీ. ఓకే, సో కేంద్ర మంత్రి మండలి, దానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమంత్రులు. మళ్ళీ మరి చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రుల పైన ప్రశ్న కంపల్సరీ ఉంటుంది, రాష్ట్రపతుల పైన ప్రశ్న ఉంటుంది, ఈ క్రమంలో వచ్చే రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, దీంతో పాటు దీంతో మిగిలినటువంటి ఒక చిన్న టాపిక్ ఏంటంటే ఉప ప్రధానమంత్రి. అప్పుడు చెప్పకూడదు టైం అయిపోతుంది. టైం ఏం చేస్తారు సార్ అసలు ఇంతమంది చేసినట్టు ఖచ్చితంగా వేస్తున్నాను కదా. వెయిటింగ్ వచ్చింది, నైట్ 10:30కి అప్పుడు వెయిటింగ్ వస్తుంది. అది అర్థమైంది. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫుడ్బితో పాపం ఫుడ్బితో ఎమర్జెన్సీలో ఉన్నట్టుంది.
ఇందులో మీకు భారత రాజ్యాంగంలో ఈ ఉపప్రధానమంత్రి గురించి ఎక్కడ ప్రస్తావిస్తున్నారు అంటే ఎక్కడ ప్రస్తావిస్తా లేదు, అదే ముప్పై ఇప్పుడు అంటే నాకు ఎలాంటి ప్రస్తావన లేదు. అయినా కూడా భారతదేశంలో ఉప ప్రధానమంత్రి పదవిని ఏర్పాటు చేసినారు. ఉప ప్రధానమంత్రి పదవిని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు తప్ప ఇది కంపల్షన్ అంటే కంపల్సరిగా ప్రధానమంత్రి మాదిరిగా ఏర్పాటు చేసే పోస్టు కాదు. దీని ప్రత్యేక కారణాలు ఎలాంటి ప్రత్యేక కారణాలంటే ఉదాహరణకి దేశానికి స్వాతంత్రం రాగానే ప్రధానమంత్రి వల్లభాయ్ పటేల్ పదవుతున్నారు అసలు. కానీ ఇక్కడ తేడా ఎవరు? గాంధీ. ఏంటంటే డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ అంటే గాంధీ యొక్క సపోర్ట్ మొత్తం నెహ్రూ వైపున ఉండడంతో గాంధీ యొక్క బలం అంటే తన మానస పుత్రుడిగా నెహ్రూని వర్ణించుకున్నాడు కాబట్టి ఆయన నెహ్రూని సపోర్ట్ చేయడం మూలంగానే నెహ్రూ ప్రధానమంత్రి. మరి నెహ్రూతో సమముచ్చి అయినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏం చేయాలి అని చెప్పి అప్పుడు ఆయనని డిప్యూటీ ప్రధానమంత్రిగా చేసి ఇంపార్టెంట్ అయినటువంటి శాఖ అయినటువంటి హోంశాఖను అప్పగించినారు. అది అప్పుడు 1967 నుంచి 69 దాకా మొరార్జీ దేశాయిని ఉప ప్రధానమంత్రి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే 1964లో నెహ్రూ చనిపోగానే భారతదేశానికి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అవుతాడనుకున్నారు. కాలేదు. ఎందుకు కాలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఈయన పెద్ద సీత ఎవరి మాట వినడన్న ఉద్దేశంతో లాల్ బహదూర్ శాస్త్రి తీసుకొచ్చినారు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ అయితే మనం చెప్పినట్టు వింటుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన మొరార్జీ దేశానికి కానివ్వలేదు. 67లో పార్లమెంట్కి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ తప్ప మెజార్టీతో గెలిచింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ ఏం చేసినాడు? అందరి ఎంపీలకు లెటర్ రాస్తున్నాడు, నేను కూడా ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిన. ఎందుకంటే ఈయన పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చీలికొస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలంతా కలిసి మొరార్జీ దేశాయ్కి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి ఇందిరాగాంధీ గతంలో ప్రధానమంత్రిగా ఉంది, ఆమె నేతృత్వంలో ఎన్నికలు పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఆమె ప్రధానమంత్రిగా చేస్తాం, నేను డిప్యూటీ ప్రధానమంత్రిగా చేస్తామని అవసరం కొద్ది ఏర్పాటు చేసినాను. 1977 నుంచి 79 దాకా యాక్చువల్గా జనతా పార్టీ అనేటటువంటిది 5 పార్టీలు కలిసి ఏర్పాటైనటువంటిది. అంటే అందులో ఉన్నటువంటి వర్గాలను సమతుల్యత పాటించాలన్న ఉద్దేశంతో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయినాడు. జగజీవన్ రామ్ చరణ్ సింగ్ లను ఉప ప్రధానమంత్రిగా చేసినారు. తర్వాత 1979 నుంచి 80 వరకు వైపీ చౌహాన్ ఎందుకు ఉప ప్రధానమంత్రి అయినాడంటే చరణ్ సింగ్ ప్రభుత్వం నిలబడాలంటే ఆయనకు మద్దతు కావాలి. ఆ మద్దతు కోసమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వైపీ చౌహాన్ యొక్క మద్దతు తీసుకున్నారు. 1989-90 వరకు యాక్చువల్గా జనతా దళ్ పార్టీ 89లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చేటప్పుడు చంద్రశేఖర్ ఒక ట్రిక్ ప్లే చేసినారు. ఏంటంటే ప్రధానమంత్రికి ఎవరు ఉండాలంటే దేవిలాల్ ఉంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చినారు. ఎందుకు చంద్రశేఖర్ దేవిలాల్ను ప్రతిపాదించినాడంటే నేను దేవిలాల్ను ప్రతిపాదించి దేవిలాల్ లేదు నువ్వే ఉండాలని నన్ను అంటాడు కాబట్టి నేను రావద్దని నేను ఉద్దేశించాను. అయితే దేవిలాల్ ఏం చేసినారు తెలివిగా నన్ను మీరు అంతా కావాలని కోరుకుంటున్నారు కానీ నేను వీపీ సింగ్ కావాలని కోరుకుంటున్నాను అంటే సభ్యులు మొత్తం వీపీ సింగ్ మద్దతు చేస్తే వీపీ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఈయన దేవిలాల్ ఉప ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఉప ప్రధానమంత్రి ఈయన కేంద్రంలోకి వచ్చినాడు. ఉప ప్రధానమంత్రి కాగానే అక్కడ హర్యానా ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయితే ఈయన కుమారుడైనటువంటి ఓంప్రకాష్ చౌతాలని అక్కడ ముఖ్యమంత్రిగా నియామకం చేసుకున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే కానప్పటికీ మెహం అనేటటువంటి
శాసనసభ ఎన్నికలు జరిగితే అనేక అవకతవకలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచినారన్న కారణం చేత ఎన్నికలు రద్దు చేస్తే నువ్వు నేను ప్రధానమంత్రిని చేస్తే నా కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికలు రద్దు చేపిస్తూ నువ్వు ముందు ఊరుకుంటావా నీకు నాకు రామరామని బయట ఎవరు దేవి గారు ఎవరి నుంచి బీపీ నుంచి వెళ్ళిపోయి అది చంద్రశేఖర్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఎవరు గెలిచినాడు చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయినాడు ఈయన ఉప ప్రధానమంత్రి. ఇక లాస్ట్కు ఉప ప్రధానమంత్రి అయినటువంటి ఎల్కే అద్వానికి ఒక కారణం చేశారు 2002 వచ్చేసరికి వాజ్పేయి అనేక సందర్భాల్లో అస్వస్థతకు గురి కావడం అనారోగ్యం కావడం ఆయన వయసు రీత్యా వయోభావం రీత్యా ఆయన అంటే జనరల్ గా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి స్థితిలో లేకపోవడంతో తప్పనిసరైన పరిస్థితులు 2004 ఎన్నికలు అద్వానీ నేతృత్వంలోనే వెళ్ళాలన్న ఉద్దేశంతో బీజేపీ అద్వానీ భవిష్యత్తు ప్రధానమంత్రిగా చిత్రించాలి అంటే ఇప్పుడు ఉప ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టి తద్వారా దేశ పరిపాలన బాధ్యత నిర్వహించగలిగినటువంటి సమర్థత అద్వానికి ఉంది అని ప్రజలకు ఒక సందేశం పంపించాలంటే ఆ ఉద్దేశంతోనే అద్వానిని ఉప ప్రధాని ఇక్కడ చాలా వేరు వేరు కారణాల చేత ఉప ప్రధానమంత్రిని ఏర్పాటు చేసినారు తప్ప ఉప ప్రధానమంత్రి గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు. నేను ఇప్పుడు ఒక 2 ప్రశ్నలు. భారతదేశానికి అత్యధిక మంది రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం తమిళనాడు. ఎవరు? తమిళనాడు. భారతదేశానికి అత్యధిక మంది ప్రధానమంత్రులను అందించిన భారతదేశానికి ఉప ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం ఇది ఎక్కువ మంది. ఓటు మీద రాస్తే చెప్పండి కష్టంగా. మహారాష్ట్ర. ఎవరైనా ఎవరు చెప్పింది రాష్ట్రం ఎలా చెప్పండి ఒకసారి చెప్పండి ఆంధ్రప్రదేశ్ నీలాంటి రోజుకి ఇంటర్వ్యూ వస్తే ఏం చెప్పాలి ఏంటనే ఏం నాకు ఏం చెప్పింది కరెక్ట్. ఎవరు చెప్పారు నువ్వు చెప్పిన గుజరాతే ఎక్కువ మంది ఉప ప్రధానమంత్రులు అందించింది. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్, ఎల్కే అద్వానీ ఎక్కడికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గుజరాత్, మొరార్జీ దేశాయ్ కూడా ఎక్కడికి సంబంధించిన వాడు గుజరాత్. సో 3 ఉప ప్రధానమంత్రులు అందించినటువంటి గుజరాత్ నుంచే ఎక్కువ మంది ఉప ప్రధానమంత్రులు అయినారు. సో మిగతా వాళ్ళంతా చరణ్ సింగ్ యూపీ సార్. ఏ రాష్ట్రం? యూపీ. చరణ్ సింగ్ పంజాబ్ సింగ్ ఉంది కదా. ఉత్తరప్రదేశ్ సార్. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. చరణ్ సింగ్ ని ఉత్తరప్రదేశ్, వీపీ సింగ్ ని ఉత్తరప్రదేశ్. కాకపోతే వీపీ సింగ్ ఉప ప్రధానమంత్రి కాలేదు. కానీ దేవిలాల్ ఏ రాష్ట్రానికి చెందిన వాడు అంటే హర్యానా రాష్ట్రం. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, వైబీ చవాన్ మహారాష్ట్ర, జగజీవన్ రామ్ బీహార్. ఓకేనా? చూడండి, చరణ్ సింగ్ యూపీ, జగజీవన్ రామ్ బీహార్, వైబీ చవాన్ మహారాష్ట్ర, తర్వాత దేవిలాల్ హర్యానా. మిగతా 3 కూడా ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఓకే. ఉప ప్రధానమంత్రి పదవిని అలంకరించి ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చరణ్ సింగ్ ఇప్పుడు మొరార్జీ దేశాయ్. ఉప ప్రధానమంత్రి పదవిని నిర్వహించి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఇద్దరు సార్. చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. ఒకటి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. వీళ్ళిద్దరు మాత్రమే ఉప ప్రధానమంత్రి పదవి నిర్వహించి తర్వాత ప్రధానమంత్రులు కావడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ప్రధానమంత్రులు కాదు. ఉప ప్రధానమంత్రి వరకే ఆగిపోతారు. రైటా? ఇంతకు మనం కేంద్ర మంత్రి మండలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నెక్స్ట్ మనం పార్లమెంట్. రైట్?